welcome back to Amma Master Menu. Today our recipe is నైవేద్యం కోసం చేసుకోబోయే పాయసం. అన్ని రకాల పాయసం కన్నా ఈ పాయసం చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం 4 కేజీల సైజు గల ఒక పాత్రను తీసుకోవాలి. ఎందుకంటే 2.5 కేజీల పాయసం చేస్తున్నాం కాబట్టి. ముందుగా 100 గ్రాముల నూనెను వేసి అందులో చెక్క మరియు లవంగాలను వేసుకోవాలి. ఆ తర్వాత గోడంబిలు మరియు ద్రాక్షలను వేసుకొని కాస్త నూనెలో వేయించుకోవాలి. ఇప్పుడు ఉప్మా సోజిని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది పూర్తవ్వగానే మరొక పెద్ద సైజు గల పాత్రను తీసుకొని అందులో సోజికి మనం దేంతో కోల్చుకున్నామో అదే పాత్రతో నీళ్లు వేసుకోవాలి. నాకు ఇందులో 2.5 కేజీల సోజి ఒక్కసారి పట్టింది కాబట్టి 2.5 సార్లు నీళ్లు వేసుకున్నా. అంటే 1 గ్లాసు సోజి అయితే 2 గ్లాసుల నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు మనం నీళ్ళలో బెల్లాన్ని వేసుకొని బాగా మరిగించి వడపోయాలి. ఎందుకంటే బెల్లంలో ఉన్న కసురు వెళ్ళిపోతుంది. చూసారు కదండి, బెల్లాన్ని మరిగించి వడపోయటం వల్ల ఎంత వేస్టేజ్ వచ్చిందో. సాధ్యమైనంత వరకు ఇలా చేసి పాయసం చేయండి. పాయసం చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు వడపోసిన బెల్లం నీళ్ళను ఇందులో వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో ముందుగానే నూనెలో వేయించుకున్న సోజిని ఇందులో వేసుకోవాలి. కాస్త కలుపుకొని ఇందులో యాలకుల పొడిని వేసి బాగా కలుపుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో 50 గ్రాముల నెయ్యిని వేసుకొని బాగా కలుపుకోవాలి. నెయ్యి వేయటం వల్ల టేస్ట్ మరింత బాగా ఉంటుంది. చూసారు కదండి, నైవేద్యానికి కావాల్సిన పాయసం రెడీ. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫేవరెట్ రెసిపీ ఏంటో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అమ్మా మాస్టర్ మెను.